హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ డే 2 అరుణాచలంలో. మేము ఇవాళ ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తాము, స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 2 అయింది. అందరం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యాం, వెళ్ళి స్టార్ట్ చేస్తాం. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తుంది చెప్పు ఫస్ట్. మోక్షం కోసం. నీకు తెలుసా ముందా చెప్పు. చెప్పారు కదా అతను. సరే, వీళ్ళకి ఒక మాస్టర్ లాంటి వాళ్ళు కలిసి క్లాస్ చెప్పారంట. ఎందుకో చెప్పు, దేనికో చెప్పు, అది ఎందుకు చేస్తారు. స్టంట్ కొడుతున్నాడు. సర్లే, టైం వచ్చిందనా. ఓకే ఓకే గాయ్స్, కొబ్బరికాయ కొట్టేసాం. రాజగోపురం రైట్ నౌ. పంచ్ సెట్టింగ్ అవుతుంది. ఓం నమ జాగ్రత్త. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓం నమ శివాయ. కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈశాన్య ఇస్ ద లాస్ట్, కుబేరం మధ్యలో ఉంటుంది. ఇంకెన్ని కిలోమీటర్లు లెఫ్ట్ రా? 6 kilometers. 6 ఫైనలీ. ఇంకొక ఖచ్చితంగా 45 minutes కవర్ చేస్తాం గైస్. అయిపోద్ది. విల్ ట్రై, విల్ మేక్ ఇట్. అంటే ఇక్కడి నుంచి ఇంకొక 45 minutes 6 kilometers. చూద్దాం. ఎల్లుండి 5 గంటల జర్నీ చచ్చిపోతాం ఖచ్చితంగా. ఎల్లుండి కాదు, రేపే. రేపు కాదు, ఎల్లుండి 5 hours. మార్నింగ్ ఒక చేయిందిరా. ఓకే గైస్, ఓకే 7 kilometers దాటాం. సో హాఫ్ దగ్గర రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా, రెస్ట్ తీసుకుంటున్నాం. సర్లేరా బాబు. సో డ్రింకింగ్ కాఫీ బ్రేక్ విత్ బిస్కెట్, సమ్ కైండ్ ఆఫ్ బిస్కెట్. ఇట్ యాక్చువల్లీ టేస్ట్ గుడ్. ఏంటమ్మా ఇంగ్లీష్ అవసరం? మేము అందరం యాక్టివ్గానే ఉన్నాం. ఇప్పుడు ఒక వ్యక్తిని చూపిస్తాం, చూడండి. వీళ్ళిద్దరు కూడా యాక్టివ్గానే ఉన్నారు. నిద్ర వచ్చేస్తుంది అంట. నేనకి వేరే ప్రాబ్లం ఉంది. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. సో మోక్ష మార్గం అంటారు కదా, దాంట్లోకి వచ్చాం. నేను ఉషా, కుషల్, మేము ముగ్గురం వచ్చాం. ఎవరు రాలేదు, వాళ్ళందరికీ నీరసంగా ఉందంట, రామన్నారు. సో అయిపోయిన తర్వాత చెప్తాం. ఫైనలీ ఆ మోక్ష మార్గం అయిపోయింది. అది ఎంత నేరోగా ఉంది. ఒక సైడ్లో పడుకొని బయటకు రావాలి. నేను ఇదిగో కుషాలు అండ్ ఉషా కష్టపడి ఎలాగోలాగా బయటకు వచ్చేసాం. లైన్ అయితే ఎక్కువసేపు కట్టాం, కానీ బాగుంది. ఓకే గైస్, ఫ్రీ లైన్కి వెళ్ళాం. ఫ్రీ లైన్ రాడ్లో ఉంది. 50 రూపీస్కి వస్తే 50 రూపీస్ ఇంకా రాడ్లో ఉంది. ఫ్రీ లైన్ అయితే కూర్చోబెట్టింది. ఫ్రీ లైన్ అయితే సిట్టింగే. సర్లేండి, హోప్ఫుల్లీ ఇంకొక 4 hours అనుకుంటా వచ్చేస్తారా? వీల్ బి దర్శన్కి వెళ్ళిపోతాం మనం. కదులుతుంది స్లోగా, ఇలా కదులుతుంది. గొంతు పోయింది, ఎందుకు పోయిందో నాకు తెలియదు. ఓకే, ఇంకొక 4 hours శివయ్య దర్శనంకి వెళ్తాం. ఓకే గాయస్, కంప్లీటెడ్ అవర్ దర్శన్. 9కి వెళ్ళాం, 12కి వచ్చాం. 9కి వెళ్ళి 12కి రాదు. పొద్దున్న 3:30 గిరి ప్రదక్షిణ మొదలెడితే ఇప్పుడు 12కి దర్శనం అయ్యింది. నా గొంతు ఫుల్గా పోయింది. ఇక్కడ వాటర్ తాగాని పోయింది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. వాటర్ పడలేదు. ఓడి అమ్మ సాయిరాం. ఇన్ని చూపించరా, ఇది ఎంత బాగున్నాడు ఇవాళ. బేబీ కూడా వచ్చాడు ఈరోజు మాతో గుడికి. ఎస్, తీసుకుంటా. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? దైవాధీనమైన ట్రిప్పులు అవన్నీ అయిపోయి ఇంకా ఎంజాయ్మెంట్ మొదలెట్టాలి.
శశాంక్ బాగా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాడు. సో ఇంకా మిగతాది రూమ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. బై బై. ఓకే గాయస్, ఫైనల్లీ అయిపోయింది. రేపు పొద్దున అరుణాచలం వదిలేస్తాం. వదిలేయడం కాదురా, బయలుదేరుతాం. ఈరోజు గుడి దగ్గర మాకు ఒక సెలబ్రిటీ కనిపించింది. యాక్చువల్కి నాకు ఉషాకరణ్కి అసలు ఆడెవరో కూడా తెలీదు. ఫోటో సరే ఆమె ఎవరో కూడా తెలీదు. ఆగండి, నాకు గొంతు బాగాలేదు. అయితే పదలేళ్ళు ఫోటో దిగేది, ఫస్ట్ ఫోటో దిగేసు. అది వద్దా వినయ్ వచ్చి చెప్పాడు, జబర్దస్త్లో యాక్ట్ చేసిందంట. అంత తెలిసింది మాకు. ఎవరు అమ్మ పేరు? వర్ష అంట. హాయ్ గైస్, ఇప్పుడు మేము రమణ మహర్షి ఆశ్రమంకి వచ్చాము ఇక్కడ. సో రమణ మహర్షి ఆశ్రమం వెనక్కుంటుంది. అయితే ఆశ్రమంలోకి ఫోన్స్ వాడకూడదు అండ్ అసలు మాట్లాడకూడదు, కామ్గా ఉండాలి. సో లోపల టెంపుల్ ఉంటుంది. టెంపుల్ లోపలికి వెళ్ళాం, హారతిస్తున్నారు. అందరం కూర్చొని దండం పెట్టుకుంటున్నాం. అండ్ ఎవరో నా వెనకాల ఇలాగ పక్కకి తోసారు సెక్యూరిటీ. ఎవర్రా వెనక్కి చూస్తే ఇళయరాజా, లిటరలీ ఇళయరాజా. ఇంత గ్యాప్ ఉంది నాకు ఇళయరాజాకి. మళ్ళీ ఫోటో అడిగితే 5 లక్షలు అడుగుతారని కాదు, ఫోటో ఏం అడగలేదు, కానీ ఆయన ఫ్యాన్స్ అడగడం అడగడానికి ఆయన దూరంగా వచ్చిన తర్వాత పక్క నుంచి వెళ్ళారు. అండ్ రియలీ హ్యాడ్ లైక్ ఎక్స్పీరియన్స్. నాకు ఇంత దూరం ఇంత దగ్గర మొహం ఉంది ఇళయరాజా. అదే కానీ నేను పొడుగు కాబట్టి నా షోల్డర్ వరకు వచ్చారు ఆయన. నేనైతే షాక్ లిటరలీ. అందరికీ ఎంత పక్క నుంచి వెళ్ళలేదు. అదే వీడైతే ఫోన్ వాడుతుంటాడు. అడగమన్నాను కశ్యప్కి, ఎందుకు ప్రతి సినిమాకి కోట్లు ఫైన్ వేస్తున్నామని. అడగను అంటున్నాడు. ఓకే గాయస్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ గాయ్స్. కశ్యప్ గుడ్ నైట్ చెప్తావా? మీరిద్దరు హ్యాపీగా స్టంబుల్గా చూడుకుంటున్నారు. రేపు మీ మార్నింగ్ 5 చెక్అవుట్ చేయాలి గాయస్. గుడ్ నైట్.